హైదరాబాద్లోని పాత ప్రాంతాలు చార్మినార్ దగ్గర ముసీ నది ఒడ్డున రాత్రి గాలిలో ఏదో కొత్త శబ్దం వినిపించడం మొదలైంది. గాలి కాదు, అది గొంతు. అరణ్య, ఆపు అని. నది నీటిలో ఒక నీడ కనిపిస్తోంది. ఒక మనిషిలా, కానీ కళ్లలో మంట. అదే సాయిమల్లెగిరి అడవిలో మొదటగా అదృశ్యమైన యువకుడు. ఇప్పుడు అతని ఆత్మ తిరిగి వచ్చింది. సాయి ఆత్మ అడవి శాపానికి బందీగా ఉండి ఇప్పుడు అరణ్య యొక్క కొత్త రూపాన్ని చూశాక మెల్లగా మానవ బుద్ధిని పొందింది. అతను నగరంలో తిరుగుతూ చెట్ల వేర్లు ఆగిపోతున్న చోట చల్లని మట్టి వాసనను వదిలాడు. అది అరణ్యకు తెలియదు, కాని ఆ వాసన ఆమెకు నొప్పిలా అనిపించింది. ఒక రాత్రి ఆమె ల్యాబ్లో ఉన్నప్పుడు గాజు తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి. సాయి ఆత్మ లోపలికి వచ్చింది. వాతావరణం చల్లబడిపోయింది. సాయి, నీ శరీరంలో నా అడవి ఉంది, కానీ నా ఊపిరి కాదు. అరణ్య, నువ్వు చనిపోయావు, నీకు శ్వాస లేదు. సాయి, నీ సూర్యోదయం నేనే తెచ్చాను. అరణ్య కళ్ళు పచ్చగా మెరిశాయి. కాని ఒక క్షణం కోసం ఆమె రూపం వణికిపోయింది. యుద్ధం ప్రారంభం. అడవి రూపం ఉన్న అరణ్య మంటల్లా దూసుకొచ్చే సాయి ఆత్మను అడ్డుకుంది. చెట్ల వేర్లు నేల నుండి పైకి లేచాయి. గాజు భవనాలు పగిలి నేలలో కలిసిపోయాయి. సాయి తన చేతులు చాపగా మంటలు వేర్లను తాకాయి. పచ్చని కాంతి ఎరుపు మంటతో కలిసింది. నగరం నిమిషాల్లో చీకటిలో మునిగిపోయింది. ముసీ నది మీద పొగ లేచింది. ఆ పొగలో మానవ రూపాలు కరిగిపోయాయి. కాని వాటి గళాలు ఒక్కటే, మల్లెగిరి. మెలకువ వచ్చింది. అరణ్య క్షీణత. సాయి ఆత్మ తన శక్తితో ఆమె హృదయంలోకి చేరాడు. అదే చోట చెట్టు వేరు లాంటి గాయం ఉంది. అరణ్య కేక వేసింది. మట్టిలో పడి వేర్లుగా మారింది. ఆ మట్టిలోంచి ఒక పువ్వు మొలిచింది. ఆ పువ్వు పచ్చగా కాదు, తెల్లగా ఉంది. సాయి ఆత్మ చివరిగా చెప్పాడు, నగరానికి ఊపిరి తిరిగి ఇవ్వు. ఆ మాటతో ఆత్మ మాయమైంది. పువ్వు నెమ్మదిగా ఎండిపోయింది. కొత్త ఉదయం. తరువాతి రోజు నగరం మళ్లీ మామూలుగా మారింది. వీధుల్లో చెట్లు ఉన్నాయి, కానీ కదలడం లేదు. అరణ్య కనబడలేదు. కానీ గ్రీన్కోర్ ల్యాబ్లో ఒక గాజు జార్ ఉంది. దానిలో తెల్ల పువ్వు తేలియాడుతోంది. జార్ మీద లేబుల్, గ్రేటర్ దేన్ అరణ్య ప్రాజెక్ట్, ఫేజ్ 1 కంప్లీట్. రాత్రి వేళల్లో ఆ జార్ నుంచి విన్నవారు చెబుతారు, ఎవరైనా దగ్గరగా వెళ్ళితే పువ్వు గుసగుసలాడుతుంది. సాయి, నువ్వు ఊపిరి తీసుకున్నావు, కాని అరణ్య ఇప్పుడు మట్టిలో కాదు, మనుషుల్లో ఉంది. ఆమె గాలిలాగా ఉంది. మరి మనం శ్వాస తీసుకుంటున్నాం కదా. తరువాతి చివరి భాగం, మానవుల ఊపిరి.